ఉన్న బర్డ్స్ అన్ని నా మీదకే వచ్చేసినాయి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ డైరీస్. ఏంటి మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? ఇదిగోండి, అలా మేము సుఖీ రిసార్ట్ కి వచ్చాము. ఈ రిసార్ట్ అన్ని రిసార్ట్స్ లా కాదంట, కొంచెం డిఫరెంట్ గా ఉంటదంట. ఏంటి ఆ డిఫరెన్స్, ఏంటి ఈ రిసార్ట్ స్పెషాలిటీ, ఎందుకు ఇంత క్రౌడెడ్ గా ఉంది వీక్ డే అయినా కానీ, అదంతా ఏంటో ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. మన సబ్స్క్రైబర్స్ కి ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటో హరి మీకు వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కీప్ వాచింగ్, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పార్కింగ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడు మేము ఎంట్రన్స్ లాంగ్ లో ఉన్నాము. ఫ్రంట్ ఆఫీస్ కి వెళ్ళి రిసెప్షన్ లో టోకెన్స్ తీసుకున్నాము. టోకెన్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్ ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. చెక్ ఇన్ తర్వాత మాకు ఈ ట్యాక్స్ ఇచ్చారు. ఈ ట్యాక్స్ ఏంటి అంటే ఈ 2 అడల్ట్ ట్యాక్స్, ఇది కిడ్స్ ట్యాగ్. ఇది యాక్టివిటీస్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని కూపన్స్ ఇంక్లూడెడ్ అంట. దాని తర్వాత ఈ కూపన్స్ ఇచ్చారు, ఏంటంటే వెల్కమ్ డ్రింక్ కూపన్స్. తర్వాత ఈ రిసార్ట్ లో మనం ఏం యాక్టివిటీస్ చేయబోతున్నాము మన రిఫరెన్స్ కోసం ఈ పాంప్లెట్ కూడా ఇస్తారు. సో ఇది చూసుకొని మనం మన అవుటింగ్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూపన్స్ ఇక్కడ ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్ కూపన్ కౌంటర్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి అవైలబుల్ షుగర్ కేన్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ అండ్ లెమన్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ ట్రై చేసాము, బట్ ఎలా ఉంది పైనాపిల్ జ్యూస్? పైనాపిల్ యావరేజ్ ఉంది, షుగర్ కేన్ బాగుంది. షుగర్ కేన్ బాగుందంట. మీద లెమన్ జ్యూస్ ఎలా ఉంది? లైమ్ జ్యూస్ సూపర్. ఓకే, సో ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాం. సో ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి వెళ్తున్నాము. ఉప్మా, పొంగల్, खिचड़ी, भैया ये क्या है? एग राइस, पोहा, ओके, पोहा, this is sagu with puri, so boiled egg. These are the breakfast items. जैसे कि पीटा, ఉప్మా కాదు, కేసరి బాత్. మంచి వెరైటీస్ పెట్టారు. టేస్ట్ ఎలా ఉన్నది వీళ్ళు అడుగుదాము. పూరి సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఓకే. హలో ఎవ్రీవన్, యాక్చువల్లీ మనతోటి రిసార్ట్ మేనేజర్ మధుసూదన్ గారు ఉన్నారు. సో ఆయన ఈ రిసార్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. హాయ్ మధుసూదన్. सुगी रिसोर्ट है ये। अभी आने कल ये बगनगड्डी बोल के एक जगह है, जिगनी से 8 किलोमीटर दूर में है। और ये 12 एकड़ जमीन में जो है ये सिचुएटेड है। फुल्ली ग्रीनरी है। ये मैंगो, पहले ये मैंगो गार्डन था, अभी टर्न इसमें अभी रिसोर्ट में कन्वर्ट हुआ है। इसमें बहुत एक्टिविटीज मिलेगा। सबसे अच्छा ज्यादा मोस्ट अट्रैक्टिव क्या है इधर? रोप एक्टिविटी, रॉक क्लाइंबिंग है अभी। ओके, लैंड जोब्रा है। आपको ये वाटर जोब्रा भी है। ओके, और उसको आपको आर्चरी है। ओके, एटीपी है, एटीपी बाइक राइडिंग भी है। ज्यादा लोग कब आता है? वीकेंड में आता है क्या वीकडे में? क्योंकि आज मंडे है, फिर भी बहुत लोग हैं। एक बंदा बोला ऑलमोस्ट 300 मेंबर्स है टुडे। तो क्यों उतना ज्यादा? नॉर्मल डेज में ऐसा रहता है कि आज कुछ स्पेशल डे है? नहीं सर, यूजुअली 150 प्लस ही रहता है। कभी भी 50 प्लस रहता है वीकडेज में भी। वीकेंड में 500, 400 प्लस 500 प्लस। इतना लोग को ये अकोमोडेट कर सकते हैं क्या? हम लोग 800 कर सकते हैं। 800 तक? इतना बड़ा है? हाँ, हम लोग का जगह ज्यादा है और स्विमिंग पूल भी 2 है। 2 स्विमिंग पूल है? बड़ा 2 स्विमिंग पूल है, इसलिए हम लोग अकोमोडेट आराम से कर सकते हैं। ओके, सुपर, थैंक यू फॉर एक्सप्लेनिंग. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చేసి యాక్టివిటీ జోన్ కి వెళ్తున్నాము. ఏంటది? ఏముంది అక్కడ? ఏంటది? అదో ఇక్కడ చెప్పు, మమ్మీకి చెప్పు. ఏముంది నాన్న అక్కడ? హార్ట్స్ ఎలా వెళ్తుంది? మాకు ఇస్తున్నారు మ్యాంగోస్ పండిని అని చెప్పి పిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ చెప్పు మీద. థ్యాంక్ యూ చెప్పు. చూడడానికి చాలా నోరు ఊరుతున్నాయి.
తినేయాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి వాటర్ తో వాష్ చేసుకొని తిందాం. ఈ రిసార్ట్ లో ఇంకో స్పెషల్ ఏంటంటే మనం ప్రాణిలో చూసాం కదా, బర్డ్స్ తో ఇంటరాక్ట్ అయ్యాం కదా, అలా ఇక్కడ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చంట. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఎందుకంటే దాని గోల్డ్ మనకి గుర్తుకోకుండా ఉండాలి అని చెప్పేసి. చాలా వెయిట్ ఉంది ఎక్కువనా. ఇది ఏం చేయాలంటే ఇక్కడ లాక్ చేసి పట్టుకోవాలంట. పట్టుకున్న తర్వాత దీన్ని సాఫ్ట్గా ఇలా అంటే కనుక మన చేతిలో ఉంటుందంట. ಎಷ್ಟು కేజీ ಇದೆ భయ్యా? 5 kgs. 5 kgs ఉంది ఇది. చాలా వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది ఇది. మీద టచ్ చేస్తావా? టచ్. అని ఒక బ్రీడ్ అంట ఇది. ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ బ్రీడ్. ఇది చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉంది, చక్కగా కూర్చుంది. అటు చూడు, ఇటు చూసి చెప్పు. इसका फीडिंग क्या देता भैया? సన్ఫ్లవర్ సీడ్స్ ఫీడింగ్ గా ఇస్తారంట దీనికి. స్ప్రౌట్స్ అంట. ఇదేంటి వెరైటీగా ఉంది అనుకున్నాము. ఇది అమెరికన్ సిల్క్. ఈ కోడి పేరు అమెరికన్ బ్రీడ్ అంట. బుజ్జి కోడి పిల్ల ఉంది, భలే ఉంది కదా బుజ్జి బుజ్జిగా. ఇదేంటి రాక్ లో ఉంది, ఏంటో బ్రౌన్ కలర్ లో ఉంది అనుకున్నాను. ఏంటో ఒక బర్డ్. హరి ఏం బర్డ్ ఇది? పీజియన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాము లోపలికి. సీడ్స్ ఇస్తున్నారు, తీసుకో హరి. ఇగో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి. మనం లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్. నడు. ఇక్కడ ఎన్ని బర్డ్స్ వచ్చేసినాయి ఒకేసారి. ఉన్న బర్డ్స్ అన్ని నా మీదకే వచ్చేసినాయి. ఓకే 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 ఓకే. యాక్చువల్లీ వీటి నెయిల్స్ చాలా షార్ప్ గా ఉన్నాయి. సో మన మీద ఎక్కినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గోల్డ్ గుచ్చుకుంటున్నాయి. సో బట్ హర్ట్ ఏం అవ్వట్లేదు, గుచ్చుకున్నట్టు అనిపిస్తున్నాయి. చిన్న పిల్లల బాడీ సెన్సిటివ్ కాబట్టి వాళ్ళకి కొంచెం హర్ట్ అనిపిస్తుంది, కానీ మనకి పర్లేదు. ఈ బర్డ్స్ కూడా మన గోల్డ్ చైన్స్ అవి కొరికేస్తాయంట. కేర్ఫుల్ గా ఉండమని చెప్తున్నాడు అతను. మీరు కనుక జ్యువెలరీ ఏదన్నా వేసుకొని వస్తే కొంచెం కేర్ఫుల్ గా ఉంటుంది. దాని టంగ్ టచ్ అవుతుంది నాకు, భలే మెత్తగా ఉంది దాని టంగ్. హలో సబ్స్క్రైబర్స్, మీరు ఇప్పుడు దాకా వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఏం లేదు, ఈ మేనేజ్మెంట్ తోటి ఒక కైండ్ ఆఫ్ డీల్ మాకు ఓకే అయిందనమాట. ఏంటంటే ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ మీరు తీసి ఈ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఒకటి పెట్టాను. ఆ మెయిల్ ఐడికి మీరు సబ్స్క్రైబ్ చేశారని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్ అయితే పంపిస్తే ఈ రిసార్ట్ ఓకే మీరు రావాలనుకుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ నా తరపు నుంచి ఈ రిసార్ట్ వాళ్ళు ఇస్తారు. మీరు ఒకసారి ఆన్లైన్లో ప్రైస్ చెక్ చేయండి, ద బెస్ట్ డీల్ నేను మీకు ఇప్పిస్తాను. బట్ దానికి కావాల్సిందల్లా మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. సో ఈ రిసార్ట్ అయితే నేను బెంగళూరులో చాలా రిసార్ట్స్ మేము ఎక్స్ప్లోర్ చేసాము. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు జనరల్గా రిసార్ట్స్లో ఎలా ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, ఫుడ్ బాగుంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మీకు స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఏదైతే ఇందాక మీరు బర్డ్స్ చూసారు కదా, బర్డ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, కొన్ని యానిమల్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ,
రెయిన్ డ్యాన్స్ అస్సలు అద్భుతం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. యూ మస్ట్ ట్రై ఇట్. మంచి డిస్కౌంట్ కావాలంటే మీరు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆ స్క్రీన్ షాట్ కింద ఉన్న మెయిల్ ఐడికి పంపించండి. మీకు ఇమీడియట్గా నేను కూపన్ కోడ్ పంపిస్తాను. మేనేజ్మెంట్ వాళ్ళు మీకు మంచి డిస్కౌంట్ ఇస్తారు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ హాహా ఫ్యామిలీ డైరీస్. ఇక్కడ ఉన్న నెక్స్ట్ హైలైట్స్లో ఏంటంటే జిప్ లైన్, స్కై సైక్లింగ్. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం, పైకి వెళ్దాం రండి. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఇది, సో కొంచెం కంగారుగా ఉంది. ఓకే, పెడల్ కర్నా హై. చాలా స్పీడ్గా వెళ్ళాలంట ఇలా తొక్కుంటా. సో ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమంత టెన్షన్ అనిపించట్లేదు. ఈ ఛాలెంజెస్ అన్ని మీ గురించే చేస్తున్నాం. మీరు అట్లీస్ట్ నేను చేసినందుకైనా లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో మనం ఇందాక చూసిన యాక్టివిటీస్కి అడల్ట్స్ని తప్ప కిడ్స్ని పంపించరు. వీళ్ళది ఇక్కడ కౌంటర్ ఉంది. ఇది వచ్చేసి లంచ్లో ఇంక్లూడ్ కాదు. భయ్యా ఎక్ చోటా కోక్, దీనికి మనం సపరేట్గా పే చేసి తీసుకోవాలన్నమాట. టైమింగ్స్ వచ్చేసి 9 PM to 10 PM. మీరు ఇక్కడ స్టే చేస్తే కనుక ఈ క్యాంప్ ఫైరింగ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే కనుక రూమ్స్ని లోపలికి పొద్దుటి నుంచి ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉన్నాము. బట్ అయినా కానీ ఇంకా చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. చూడండి, ఇక్కడ ఇంకా బోల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి. మన ఎనర్జీని బట్టి ఉంటుంది అనమాట. మీరందరూ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాక్టివిటీస్ కూడా ట్రై చేయొచ్చు. ఇది క్లైమ్ చేయబోతున్నాము.
నేనేమంటున్నానంటే మదర్ అండ్ డాటర్ ఛాలెంజ్ పెట్టుకుంటామంటున్నాను, ఎవరు ఫాస్ట్గా ఎక్కుతారో. సో లెట్స్ సీ. మీకు చాలా ఎనర్జీ కావాలి, రెడ్ బుల్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఏమన్నా తాగిరండి. ఎందుకంటే ఇది 12 acres ఉంది అని అతను చెప్పాడు కదా. యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం పెట్టిన అమౌంట్కి అయితే చాలా వర్త్ ఇది. సో మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే లైట్గా తినండి, ఎనర్జీ ఎక్కువ ఉండే తినండి. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. స్లో స్లో అక్కడ ఇంకా ఇటు రైట్ గో. లాస్ట్ గా వచ్చేసి ఐటీఐ ఒకటి ఇక్కడ ఉంది. దాని తర్వాత వీఆర్ wrapping up the day. స్నాక్స్ ఎంజాయ్ చేద్దాం. నేను ఎందుకని నువ్వు రిసార్ట్ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది? సూపరా? ఫుడ్ కూడా బాగుంది. ఓకే, మోస్ట్లీ ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏంటి మొత్తం ఈ ట్రిప్ లో? అన్ని టాయ్స్ ఎంజాయ్ చేసా. అన్ని యాక్టివిటీస్, నాట్ టాయ్స్. అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేసా. హార్స్ రైడింగ్ మాత్రం ఎక్కలేదు. సో మొత్తం మీద మన డే అవుట్ అయిపోయింది. ఎలా ఎంజాయ్ చేసి వద్దుతా? సూపర్, వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్ ఐ కెన్ సే. అంతే కదా? చాలా బాగుంది, చాలా అంటే చాలా. హాయ్ వ్యూయర్స్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు రిసార్ట్ కనుక నచ్చితే డెఫినెట్ గా ఈ ప్లేస్ కి రండి. మీకు ఎంజాయ్నెస్ గా ఉంటుంది. బౌలింగ్ గేమ్స్, హార్స్ రైడింగ్ అన్నీ ఉన్నాయి. రెయిన్ డాన్స్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. నాకా అది ఉంది కదా బాల్ లో ఇలా తిప్పుతున్నాం, అది నచ్చింది. అదే గ్రేట్ ఎక్స్పీరియన్స్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.